నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్లకు త్వరలో పరిష్కారం. మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకుందన్న నారాయణ. రాష్ట్రంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. అనకాపల్లి జిల్లా అమలాపురంలో పాల్గొన్న హోంమంత్రి అనిత. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి. 6,49,791 క్యూసెక్కులు దిగువకు విడుదల. యానాంలో మత్స్యకారుల వలకు చిక్కిన పులస. చేపను 15,000కు కొన్న మహిళ. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగడం వల్లే దుర్ఘటన. అహ్మదాబాద్ ప్రమాదంపై కేంద్రానికి ఏఏఐబీ నివేదిక. జాతీయ స్థాయిలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఏఏఐబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రమాదం జరగటానికి ముందు కాక్పిట్లో సెకండ్కు ఏం జరిగిందనే తమ నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్లో జూన్ 12న ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ VTANB విమానం ఢిల్లీ నుంచి వచ్చి ఉదయం 11:17 అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 1:10:38 విమానాశ్రయంలోని బే 34 నుంచి బయలుదేరేందుకు సిద్దమైంది. మధ్యాహ్నం 1:25:15 టాక్సీ క్లియరెన్స్ కోరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది. 1 నిమిషం తర్వాత విమానం బే 34 నుంచి R4 టాక్సీవే మార్గంలో 23వ రన్వే పైకి చేరుకుంది. అక్కడి నుంచి టేకాఫ్ కు సిద్దమైంది. మధ్యాహ్నం 1:02:03 విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్ కు మారింది. మధ్యాహ్నం 1:37:33 టేకాఫ్ క్లియరెన్సీ జారీ అయింది. మధ్యాహ్నం 1:37:37 విమానం టేకాఫ్ ప్రారంభించింది. మధ్యాహ్నం 1:38:39 విమానం గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ హెడ్ లోకి మారాయి. దీంతో విమానం గాల్లోకి లేచింది. మధ్యాహ్నం 1:38:42 విమానం గరిష్ట వేగమైన 180 నాట్స్ను అందుకుంది. ఆ మరుక్షణమే ఇంజిన్ 1, ఇంజిన్ 2కు చెందిన ఇంధన స్విచ్లు రన్ నుంచి కటాఫ్ పొజిషన్ కు మారాయి. 1 సెకను తేడాతో ఆ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజిన్లు 2 టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైంది. అయితే తాను ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చారు. ఎయిర్పోర్టు పెరిమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకు రావడం సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది. మధ్యాహ్నం 1:38:47 మొదటి ఇంజిన్ ఇంధన స్విచ్ కటాఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. మధ్యాహ్నం 1:38:56 రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ కూడా కటాఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. ఇంజిన్ కంట్రోల్ స్విచ్లను కటాఫ్ నుంచి రన్ కు మార్చినప్పుడు ప్రతి ఇంజిన్ ఫుల్ అథారిటీ డ్యూయల్ ఇంజిన్ కంట్రోల్ ఆటోమేటిక్ గా రీలైట్ చేస్తుంది. అప్పుడు ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది. విమానంలో మొదటి ఇంజిన్ తిరిగి ఆన్ అవటం ప్రారంభించింది. కానీ రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చేయలేకపోయింది. మధ్యాహ్నం 1:39:05 పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ మేడే 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 అనే సందేశాన్ని పంపించారు. మధ్యాహ్నం 1:39:11 డేటా రికార్డింగ్ ఆగిపోయింది. మధ్యాహ్నం 1:44:44 క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల్లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాయి. మద్యం కేసులో ఇవాళ విచారణకు రావాలని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు అందజేసింది. ఉదయం 10 గంటలకే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న విజయసాయి ఇప్పటి వరకు సిట్ కార్యాలయానికి చేరుకోలేదు. అయితే సిట్ నోటీసులు అందించిన క్రమంలో భగవద్గీతలోని శ్లోకాన్ని విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్టు చేయడం ఆసక్తిని రేపుతోంది. కుంభకోణంపై ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరైన విజయసాయి కేసులో కీలక అంశాలతో పాటు ఎవరెవరు ఏ పాత్ర పోషించారు తదితర వివరాలు వెల్లడించారు.
మద్యం కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచారని గతంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాల తరలింపు కేసు, కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ వెల్లడించారు. కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. కార్మికుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు చర్చించిందన్నారు. కార్మికులకు మేలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆర్థిక శాఖతో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో మత్స్యకారుల బలకు పులస చేప చిక్కింది. యానాం రేవులో జరిగిన వేలంపాటకు కిలో పైగా బరువున్న పులస చేప విక్రయానికి వచ్చింది. స్థానిక మత్స్యకార మహిళ పొన్నమండ రత్నం 15,000 రూపాయలకు పులసను దక్కించుకున్నారు. ఆమె మళ్లీ 18,000 రూపాయలకు విక్రయానికి పెట్టారు. ఈ సీజన్లో యానాం మార్కెట్కు పులస రావటం ఇదే మొదలు. పైగా మంచి ధర పలకటంతో మత్స్యకారుల్లో సంతోషం కనిపించింది. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి నదుల్లోకి వెళ్తుంటాయి. ఈ క్రమంలో వలలకు చిక్కుతాయి. ఈ చేపలకు ఎంత ధరైనా పెట్టేందుకు భోజన ప్రియులు వెనుకాడరు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. స్పిల్వే వద్ద ఎగువన నీటి మట్టం 30 మీటర్లు కాగా దిగువన 22 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 6,49,791 క్యూసెక్కుల వరద నీటిని స్పిల్వే ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 172,236 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ ఫ్లో 168,535 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,163 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,057 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.96 టీఎంసీల నీరు ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, మంత్రి కొల్లు రవీంద్ర, గాయకుడు గజల్ శ్రీనివాస్, నటులు అశోక్ కుమార్, సంతోష్ శోభన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సంవత్సర కాలంగా శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో చేయాలన్న యజ్ఞంలో భాగంగా ఈరోజు సంస్కృతం, తెలుగులో నేను పాడినటువంటి భగవద్గీతని ఈరోజు సాయంత్రం కచ్చపి కళాక్షేత్రంలో శ్రీవారికి ఇది అంకితం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి కృష్ణమోహన్ గారిని అలాగే టీటీడీ బోర్డు సభ్యులందరినీ కూడా పిలిచాం. అతి త్వరలో శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం. ధన్యవాదాలు. పేదరిక నిర్మూలనలో గేమ్ చేంజర్ గా భావిస్తున్న P4 కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ వ్యక్తులు, సంస్థలు ముందుకొస్తున్నాయి. పేద కుటుంబాలకు ఏం చేయాలో ఒక ప్రణాళిక ఇస్తే అమలు చేసేందుకు సిద్ధమంటున్నాయి. బంగారు కుటుంబాలు వారి అవసరాలను గుర్తించి P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని దూరం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమానికి వ్యక్తులు, సంస్థల నుంచి మంచి స్పందన వస్తోంది. స్థానిక వ్యాపారవేత్తల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ల వరకు భాగస్వాములవుతున్నారు.
మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలాన్ని, నూజివీడు సీడ్స్ ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఇప్పటికే దత్తత తీసుకున్నాయి. ఇప్పటి వరకు 18,332 మంది మార్గదర్శులను ఎంపిక చేసిన అధికారులు ఆగస్టు 15 నాటికి 1,00,000 మందిని గుర్తించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. బంగారు కుటుంబాలను ఎంపిక చేయడం సహా పేదరిక నిర్మూలనకు ఏం చేయాలనే దిశగా P4 ఫౌండేషన్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్ఆర్ఐలను ఇందులోకి ఆహ్వానిస్తోంది. దేశంలోని కార్పొరేట్ సంస్థల వారికి మండలాల వారీగా బాధ్యతలు అప్పగించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. జాతీయ స్థాయిలో పేరున్న కొన్ని కంపెనీలు ఒక్కోటి 3 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సంసిద్ధత వెలిబుచ్చాయి. రాష్ట్రంలో వివిధ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలను కూడా P4 ఫౌండేషన్ తో అనుసంధానించనున్నారు. బంగారు కుటుంబాలు వారి అవసరాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. రేషన్ కార్డులు, ఇతర నిబంధనల చట్టం నుంచి బయటకు వచ్చి పేదరికమే అర్హతగా లబ్ధిదారుల జాబితాలు రూపొందిస్తున్నారు. ఈ నెల 18న సీఎం చంద్రబాబు అమరావతిలో మార్గదర్శులతో సమావేశమై P4 లక్ష్యాలను వారికి వివరించనున్నారు. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా, స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా కాన్స్టిట్యున్సీ స్థాయిలో ప్లానింగ్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 12,000 మందిని ఐడెంటిఫై చేసుకొని, అంటే ఉండటానికి చాలామంది వస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు. మనం పొటెన్షియాలిటీ తీసుకొని వాళ్ళతో చర్చించి ఒక విలేజ్ని తీసుకుంటారా, విలేజ్లో ఉన్న 100 కుటుంబాలను ఒక వార్డులో డివిజన్లో 100 కుటుంబాలు తీసుకుంటారా, ఒక 10 కుటుంబాలు తీసుకుంటే ఆప్షన్స్ వాళ్ళకే ఇచ్చడం, ఫెసిలిటేట్ చేసి కన్విన్స్ చేసి వీలైనంత వరకు అన్ని కుటుంబాలని ఆ కుటుంబంలో ఉన్నటువంటి హెల్త్ నీడ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ నీడ్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ నీడ్స్ కావచ్చు, వాటిని మీట్ అవుతూ ఆ కుటుంబాన్ని సాధికారకంగా మనం నిలబెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యక్తులు ఆర్థికంగా స్థిరమైన వ్యక్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వెబ్సైట్లో కూడా ఇన్వైట్ చేస్తున్నాం. పర్సనల్గా కూడా మనం అడగందే అమ్మాయినా పెట్టదన్నట్టుగా ఈ స్కీమ్ ఉంది, దీన్ని మీరు రండి అని చెప్పేసి సంపన్న ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము డిస్ట్రిక్ట్ యంత్రాంగం అవసరమైతే ప్రజాప్రతినిధులు కూడా ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఐడెంటిఫై చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి. బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా నిలిచే వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చేలా చేస్తామని P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు చెప్పారు. P4 ఫౌండేషన్ ను సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా NSE, BSEలో నమోదు చేసి జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించవచ్చని ఆయన చెప్పారు. వీటికి సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందని చెప్పారు. గుంటూరు శివార్లలో అక్రమార్కులు మట్టి తవ్వకాలతో మళ్లీ రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డగోలుగా తవ్వేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఓబుళనాయుడుపాలెం, వెంగళాయపాలెం పరిసరాల్లో రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమ దృష్టికి రాలేదంటున్నారు. గుంటూరు స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తున్న వేళ కొత్త వెంచర్లలో అంతర్గత రోడ్లు, ప్లాట్ల చదును మెరక చేయడం కోసం పెద్ద ఎత్తున మట్టి అవసరమవుతోంది. పొత్తూరు రెవెన్యూ పరిధిలోని ఓబుళనాయుడుపాలెం, వెంగళాయపాలెం పరిసరాల్లో వైసీపీ హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున మట్టిని అక్రమంగా తవ్వి తీసుకెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు ఆగిన తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో అక్రమార్కులు అధికార పార్టీ నేతలతో కలిసి తవ్వకాల దందా మళ్లీ మొదలుపెట్టారు. గుంటూరు పశ్చిమ మండలానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయన ఆధ్వర్యంలో 2 బృందాలు ఈ మట్టి తవ్వకాల్లో కీలకంగా ఉన్నాయి. ఎవరు ఎక్కడ తవ్వాలి, ఎలా తరలించాలనే విషయంలో అవగాహనతో పనిచేస్తున్నారు. వైసీపీ హయాంలో తవ్విన గోతుల్లో ప్రొక్లైన్లతో మరింత లోతుగా మట్టి తోడేస్తున్నారు. ఫలితంగా 40 అడుగుల మేర గోతులు కనిపిస్తున్నాయి. గతంలో తవ్వకాలు జరిగిన ప్రాంతానికి పక్కనే ఉన్న అసైన్డ్ భూముల్ని వదలడం లేదు. నిత్యం 100 వరకు టిప్పర్లలో మట్టి ఇక్కడి నుంచి తరలిపోతోంది. టిప్పరు మట్టికి 7,000కు పైనే వసూలు చేస్తున్నారు. రాయల్టీ వసూలు చేసే ప్రైవేటు సంస్థకు 1,100 రూపాయలు చెల్లించి బిల్లులు తీసుకుంటున్నారు. వాటిని అనుమతులుగా చూపించి అక్రమంగా తరలిస్తున్నారు. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అక్రమంగా తవ్వి తరలిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ దాదాపు పూర్తి కావస్తోంది. దాదాపు 10 ఏళ్లుగా నత్తనడకన సాగిన రైల్వే లైన్ పనులు కూటమి అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ వేగం అందుకున్నాయి. ప్రధానంగా భూసేకరణ అడ్డంకులన్నీ తొలగించి రైల్వే శాఖకు భూమి అప్పగించడంతో పనులు పూర్తికి మార్గం సుగమమైంది.
నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ 10 ఏళ్ల క్రితమే మంజూరైంది. ప్రకాశం జిల్లాలో కరువు మండలాల్ని కలుపుతూ వెళ్లే ఈ రైలు మార్గంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైల్వే శాఖ పరంగా నిధుల విషయంలో అంత సమస్య రానప్పటికీ భూసేకరణ విషయంలో ఇబ్బంది తలెత్తింది. వాటిని పరిష్కరించడంలో గత ప్రభుత్వం చొరవ చూపలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ వివాదాలు పరిష్కరించింది. నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు 308 కిలోమీటర్లు ఉండగా ఇందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ, దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు తదితర మండలాల్ని కలుపుతూ 102 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది. ఇటీవల రెవెన్యూ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు రైతులతో మాట్లాడి భూసేకరణకు సంబంధించిన వివాదాలు పరిష్కరించారు. ఎట్టకేలకు రైల్వే లైన్ కు కావలసిన 1923 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించారు. ఇక పనులు జోరందుకున్నాయి. ఎన్నో ఏళ్ల కల అతి త్వరలో నెరవేరబోతోందని ప్రకాశం జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా రైలు ఒక ఊహల్లో ఉన్నాం, కానీ రియల్ గా ఇప్పటికి ఇంతవరకు వర్క్ జరుగుతుందంటే చాలా ఆనందిస్తున్నాము. ఈ రైలు మార్గం వచ్చిన దానివల్ల మాకు వ్యాపారంలో చాలా తక్కువ రేటు కొనగలుగుతాము, కస్టమర్స్ కూడా తక్కువ చేయగలుగుతామన్నా. ఈ రైలు మార్గం వల్ల మేము దూర ప్రాంతాలకు పోయి సరుకు తెచ్చుకొని ఇక్కడ తక్కువ కమ్ముకునే దానికి మాకు చాలా అనుకూలంగా ఉంది. ఇది మా ఈ ప్రాంత వాసులు చిరకాల కోరిక రైలు మార్గం అనేది. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారావు గారి ఆధ్వర్యంలో పనులు బాగా సరళంగా జరుగుతున్నాయి. ఇక్కడ మాకు రైల్వే స్టేషన్ రావటము, రైల్వే లైన్ రావటం అనేది మాకు ఎంతో అవసరం కూడా. ఇప్పటి నుంచి ఏంటంటే తక్కువ ఖర్చుతో మన కనిగిరి ప్రాంతం వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కానీ తక్కువ ఖర్చుతో కనిగిరికి వాళ్ళ ఊర్లకు వచ్చేదానికి అవకాశం ఉంది. కనిగిరి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా నెరవేర్చుకున్న కళ త్వరలో ప్రారంభం అవుతుంది. దీనివల్ల కనిగిరి ప్రాంత ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. ఇంకను నడికుడి కాళహస్తి వలన మన తిరుపతి వెళ్ళటానికి కానీ, ఇటుపక్క విజయవాడ వెళ్ళటానికి కానీ చాలా సులభంగా త్వరగా వెళ్ళొచ్చు. ఇది మన కళ, మన ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టము. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ లో భాగంగా ఇప్పటికే పలుచోట్ల రైల్వే స్టేషన్లు పూర్తి చేశారు. పొదిలి వరకు రైల్వే లైన్ పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ లైన్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. మొత్తంగా కనిగిరి వరకు పనులు పూర్తి చేసి రైలును నడిపేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మన జిల్లాలో 103 కిలోమీటర్లు పోతా ఉంది. సో మొత్తం 5 మండలాల్లో ఈ రైల్వే లైన్ వెళ్తుంది. ఇందులో 1923 ఎకరాలు మనకి ఎక్విజిషన్కి కావాలని రిక్విజిషన్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ల్యాండ్ని కూడా మనము మొన్ననే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక్కడే ఇంకా ఎటువంటి 1 ఎకరా కూడా మనకి పెండింగ్ లేదు. మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సామాజిక మాధ్యమం కత్తి మీద సాము లాంటిది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ పదునైన కత్తికి మనమే బలవుతాం. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకున్నా ఒక్కసారి సోషల్ మీడియాలో పెడదారి పట్టారా ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు. అలా సోషల్ మీడియా ప్రభావంతోనే విజయనగరానికి చెందిన సిరాజ్ ఏకంగా ఉగ్రబాట పట్టాడు. కలెక్టర్ అవ్వాలని కలలు కన్నవాడు ఇప్పుడు కటకటాలు రెక్కిస్తున్నాడు. విజయనగరానికి చెందిన సిరాజ్ తండ్రి ఏఎస్ఐ, సోదరుడు ఎస్టీఎఫ్ కానిస్టేబుల్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన సిరాజ్ను తండ్రి పోలీస్ ఆఫీసర్గా చూడాలని కలలు కన్నాడు. ఎస్ఐ శిక్షణ కోసం హైదరాబాదుకు పంపాడు. 2 సార్లు ప్రయత్నించి విఫలమైన సిరాజ్ సివిల్స్ ప్రయత్నాలు కూడా చేశాడు. అక్కడ నిరాశ ఎదురవడంతో నిస్పృహతో సామాజిక మాధ్యమాలకు అలవాటు పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా మరో 4 స్నేహితులు సిరాజ్కు పరిచయమయ్యారు. వారి ద్వారానే ఉగ్రవాదం వైపు అడుగులు వేసిన సిరాజ్ తన లక్ష్యాన్ని మర్చిపోయాడు. తండ్రి, సోదరుడు దేశాన్ని కాపాడేందుకు పనిచేస్తుంటే సోషల్ మీడియా ప్రభావంతో తీవ్రవాద భావజాలం తలకెక్కించుకున్న సిరాజ్ మాత్రం కన్న తల్లిలాంటి దేశానికే ముప్పు తలపెట్టేందుకు యత్నించాడు. ముంబైలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరైన సిరాజ్కు బీహార్కు చెందిన అబూ ముసబ్తో పరిచయమైంది. అతడి ద్వారానే ఐఈడీల తయారీ నేర్చుకున్నాడు. మరికొంత సమాచారం కోసం ఆన్లైన్లోనే శోధించాడు. మొత్తానికి ఐఈడీ తయారు చేసి విజయనగరంలోనే జనసంచారం ఉన్న ప్రాంతంలో పేలుళ్లకు కుట్ర పన్నాడు.
ముందుగానే పసిగట్టిన భద్రతా దళాలు సిరాజ్తో పాటు అతని స్నేహితుడు సమీర్ను అరెస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు ఆకర్షితుడైనట్లు సిరాజ్ అంగీకరించాడు. వీరు అహీం పేరిట ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేసుకోవడమే గాక దేశం అవతల నుంచి వచ్చే ఉగ్ర ఆదేశాలను సైతం ఈ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ నుంచే తెలుసుకుని అమలు చేశారు. సిగ్నల్ యాప్ ద్వారానూ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. పేలుడు పదార్థాలు సైతం ఆన్లైన్లోనే కొనుగోలు చేశారు. చదువు, విజ్ఞానం, వినోదం కోసం వినియోగించుకోవాల్సిన అంతర్జాలాన్ని అనవసరమైన వాటి కోసం వాడితే జీవితాలు ఇలాగే తిరగబడతాయి. చిన్నప్పటి నుంచి ఉన్నత భావాలు, లక్ష్యాలతో ఎదిగిన సిరాజ్ సైతం కొన్ని రోజుల సోషల్ మీడియా ప్రభావంతో పూర్తిగా దారి తప్పాడు. సో సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త. 5 రోజుల కిందట నెల్లూరు జిల్లాలో జరిగిన కిడ్నాప్ కేసును బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు ఛేదించారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కిడ్నాప్లకు ఉపయోగించిన 3 కార్లు, 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార లావాదేవీలే కిడ్నాప్లకు కారణమని పోలీసులు తెలిపారు. 11 మంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళు 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండ్ల రమేష్ అనే అతనికి, అట్లాగే A1 ముద్దాయిగా ఉన్న సురేంద్ర బాబు అనే అతను, వీళ్ళిద్దరు 2024 నుంచి బెంగళూరులో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల్లో భాగంగా ఈ రమేష్ XUV కారులో ఉన్న GPS ఆధారంగా దాంట్లో ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అనే సమాచారం నెల్లూరు నుంచి ఇటు బుచ్చి వైపు వస్తుంటే వెంబడించి ఆ వెంటనే అతన్ని కారులోంచి తీసుకొని ఎట్టిగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోవడం జరిగింది. బారాషాహిద్ దర్గాకి ఆడ నుంచి వచ్చేటప్పుడు గుర్రాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు గమనించి మనకు 112 కాల్ చేయడం జరిగింది. ఆ తర్వాత కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర నుంచి ఒక తోటలో ఎక్కడో వీళ్ళని బంధించి పెట్టారని చెప్పారు. అక్కడి నుంచి పారిపోయి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము. ఆ కిడ్నాప్లో భాగంగానే వాళ్ళని నిన్న ముద్దాయిల్ని 11 మందిలో 10 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా నందలూరులో స్వామినాథ స్వామి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామినాథ స్వామి రథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతి సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన జలాలుద్దీన్ అలియాసు చంగూర్ బాబా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. చట్టవిరుద్ధంగా మత మార్పులకు పాల్పడుతూ అరెస్టైన ముఠాలో కీలక సూత్రధారిగా ఉన్న చంగూర్ బాబాకు ఇస్లామిక్ దేశాల నుంచి 300 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నేపాల్లో 100 బ్యాంక్ అకౌంట్లను వినియోగించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది. చంగూర్ బాబాకు సంబంధించిన ఆస్తుల గురించి ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఐటీ శాఖల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా చట్టవిరుద్ధంగా మత మార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారీ ఎత్తున హిందూ యువతులను మత మార్పిడి చేసేందుకు చంగూర్ బాబాకు పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే, దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి 300 కోట్లు వచ్చినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం నేపాల్లో 100 బ్యాంకు అకౌంట్లను వినియోగించినట్లు సమాచారం. క్రాస్ బోర్డర్ నెట్వర్క్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అమర్ ఉజాలా నివేదిక ప్రకారం చంగూర్ బాబా గత 3 సంవత్సరాల్లో సుమారు 500 కోట్ల విదేశీ నిధులను అందుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. భద్రతా సంస్థలు ఇప్పటివరకు 200 కోట్లను గుర్తించగా మిగిలిన 300 కోట్లు నేపాల్ ద్వారా మళ్లించినట్లు భావిస్తున్నారు. నేపాల్లోని ఏజెంట్లు అక్కడ డబ్బు విత్డ్రా చేసి భారత్లోని చంగూర్ బాబా నెట్వర్క్ కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏజెంట్లకు 4 నుంచి 5% కమిషన్ ఇచ్చినట్లు సమాచారం. భారత్లో చంగూర్ బాబా ముఠా 40 బ్యాంకు అకౌంట్లను లావాదేవీల కోసం వినియోగించినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి.
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో మత మార్పిడి రాకెట్ను ఛేదించిన పోలీసులు చంగూర్ బాబాతో పాటు అతడి ముఠా సభ్యులను లక్నోలో ఇంతకుముందు అదుపులోకి తీసుకున్నారు. పేదలు, నిస్సహాయ కూలీలు, వెనుకబడిన వర్గాలు, వితంతు మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వారికి నగదు, ప్రోత్సాహకాలతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు పాల్పడుతూ మత మార్పిడులు చేస్తున్నట్లు గుర్తించారు. 15 ఏళ్లుగా చంగూర్ బాబా మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అతను సైకిల్పై తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునేవాడని స్థానికులు తెలిపారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ చంగూర్ బాబాను ముమ్మరంగా విచారణ చేస్తోంది. తాజాగా బలరాంపూర్లోని మధ్పూర్ గ్రామంలోని చంగూర్ బాబాకు చెందిన ఓ భవనం నుంచి కీలక పత్రాలను ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. అంతకుముందు చంగూర్ బాబాకు చెందిన ఒక అక్రమ నిర్మాణాన్ని యూపీ ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేసింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది. చంగూర్ బాబాకు, అతడి ముఠాకు సంబంధించిన ఆస్తుల గురించి ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఐటీ శాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది. ఢిల్లీలోని సీలంపూర్లో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో భవన యజమాని కుటుంబంలోని ఓ మహిళా, పురుషుడు మృతి చెందారు. శిథిలాలు పడి ఏడాది వయసున్న చిన్నారి సహా 8 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు పలువురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. తర్వాత అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కాంక్రీటు శిథిలాల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించాయి. నిర్మాణంలో నాణ్యత లోపమే ప్రమాదానికి కారణమా లేదా డిజైనింగ్ సమస్య అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాజాలో ఇన్నాళ్లు ఆహారం, ఔషధాలు, ఇంధనం కొరత ఉండగా తాజాగా డబ్బులు కూడా నిండుకున్నాయి. యుద్దం కారణంగా బ్యాంకులు, ఏటీఎంలు మూసుకుపోవడంతో డబ్బు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా గాజా వాసులు నిత్యావసరాలు కొనలేక అవస్థలు పడుతున్నారు. చిరిగిపోయిన, పాడైన నోట్లను వ్యాపారులు తిరస్కరిస్తుండటంతో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటు నిరుద్యోగం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ చేస్తున్న భీకర యుద్దంతో ఆర్థికంగా కుదేలైన గాజాలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఆహారం, ఇంధనం, ఔషధాల కొరత ఎదుర్కొంటున్న గాజా వాసులకు ప్రస్తుతం కరెన్సీ కష్టాలు తీవ్రమయ్యాయి. యుద్దం కారణంగా అక్కడి బ్యాంకులు, ఏటీఎంలు మూసుకుపోయాయి. దీంతో నగదు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాధారణంగా పాలస్తీనియన్లు లావాదేవీల కోసం ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్ను వినియోగిస్తారు. అయితే హమాస్ ఆయుధాల కొనుగోలు సామర్థ్యాన్ని తగ్గించడంలో భాగంగా ఇజ్రాయెల్ గాజాలోకి నగదు సరఫరాను నిలిపివేసింది. యుద్దం తొలినాళ్లలో స్థానికంగా ఉండే సంపన్న కుటుంబాలు బ్యాంకుల నుంచి డబ్బులు ఉపసంహరించుకుని గాజా నుంచి విడిచి వెళ్లాయి. ఇవే నగదు కొరతకు కారణాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న చిరిగిపోయిన, పాడైన నోట్లను వ్యాపారులు తిరస్కరిస్తుండటంతో నిత్యావసరాలు కొనలేక గాజా వాసులు అవస్థలు పడుతున్నారు. పాడైన నోట్లను బాగు చేసేందుకు 3 నుంచి 10 షెకల్స్ ను కమిషన్ గా తీసుకుంటున్నారని గాజా వాసులు వాపోతున్నారు. కొన్నిసార్లు బాగు చేసిన నోట్లను వ్యాపారస్తులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం కూడా రోజురోజుకు పెరిగిపోతుండటంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 100 షెకల్స్ తీసుకుని మార్కెట్కు వెళ్లినా ఏ వస్తువు రావటం లేదని గాజావాసులంటున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గతేడాది గాజాలో ద్రవ్యోల్బణం 230% పెరిగింది. అయితే ఈ ఏడాది జనవరిలో కాల్పుల విరమణతో అది స్వల్పంగా తగ్గినప్పటికీ ఒప్పందం నుంచి ఇజ్రాయెల్ వైదొలగడంతో మళ్లీ భారీగా పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తోడు నిరుద్యోగం పాలస్తీనియన్ల పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2024 చివరి నాటికి గాజాలో 80% మంది నిరుద్యోగులే. ప్రస్తుతం అది మరింత పెరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.